జ్ఞాపకం చేసుకొనండి. మనిషి మనిషిని మరిచినను నీ చేతులతో నిర్మించుకున్న నన్ను ఎన్నటెన్నటికీ నీవు మరిచిపోయే దేవుడవు కా. నీ కొరకు ఏర్పరుచుకున్న ముద్ర కలిగినటువంటి వ్యక్తిగా నన్ను సిద్ధపరుచుకో ప్రభువా. 2025వ సంవత్సరాన్ని నాకు ఆశీర్వాదకరముగా, నా కుటుంబానికి మంచి ప్రార్థన కలిగిన కుటుంబముగా, సమాధానము కలిగిన కుటుంబముగా, శాంతితోనూ నెమ్మదితోనూ అయ్యా నిర్భయముగా జీవించే కుటుంబముగా చెయ్యండి అయ్యా. తలగా నిలబెట్టండి అయ్యా. మిథ్య మీద ఉన్న అనుభవాలలో ఉంచండి తండ్రి. వేరుపారే కృపనివ్వండి అయ్యా. చీకటిని తొలగించండి. సాతానుని యేసు నామములో దూరపరచండి. మా కుటుంబము చుట్టూ కంచె వేయండి. మా సంఘము చుట్టూ కంచె వేయండి. మా సేవకుల కుటుంబము చుట్టూ కంచె వేయండి. ఈ ప్రాంతము చుట్టూ కంచె వేయండి నాయన. మా సంఘ బిడ్డల కుటుంబాలకు క్షేమాన్నివ్వండి నాయన. మా సంఘ బిడ్డల కుటుంబాలలో నిశ్చయముగా సస్య శ్యామలతను అయ్యా యేసు నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. భార్యాభర్తలు బిడ్డలు కలిసి కుటుంబాలుగా నీ సన్నిధిలోనికి వచ్చి ఈ సంవత్సరములో ఆరాధించుదురుగాక. కుటుంబాలుగా కదలి వచ్చుదురుగాక. మారని యవ్వన బిడ్డలు మారాలయ్యా. కుటుంబాలలో క్షేమం ఉండాలయ్యా. ప్రయాణాలలో క్షేమం ఉండాలయ్యా. నీ బిడ్డలు చేతి పనికి వెళుచున్నా అయ్యా. నీ బిడ్డల యొక్క బిడ్డలు స్కూళ్లకు, కాలేజీలకు, జాబ్స్ కు, వర్క్ వెళ్తూ ఉండగా ప్రయాణాలలో తోడై ఉండండి. యాక్సిడెంట్లను నిలిపివేయండి యేసు నామములో. ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు తండ్రి జరుగుచు ఈ సంవత్సరములో ప్రభువా ముందుగానే నీ బిడ్డల నిమిత్తమై ప్రార్థించుచూ ఉండగా ఆ పొంచి ఉన్న యాక్సిడెంట్లన్నీ కూడా నిలిచిపోవాలయ్యా. ట్రైన్ యాక్సిడెంట్లైనా, బస్ యాక్సిడెంట్లైనా, కార్ యాక్సిడెంట్లైనా, బైక్ యాక్సిడెంట్లైనా అయ్యా, నడుచుకుంటూ వెళ్తున్న నీ బిడ్డలకు పొంచి ఉన్న యాక్సిడెంట్లైనా కుటుంబాల మీద తండ్రి ఏలుబడి చేయుచున్నటువంటి నాయన వ్యతిరేకమైనటువంటి పోరాటాలన్నీ నిలిపివేయండి. నీ బిడ్డలు నోటి నిండా నవ్వుతో ప్రతి ఆదివారం ఈ సంవత్సరం అంతా నిన్ను వెతుకుటకు, నీ సన్నిధిలో నిన్ను కనుగొని నీ యందు ఆనందించుటకు కృపనివ్వండి. ఈ నూతన సంవత్సరములో పాలు పంపులు పొందిన నీ బిడ్డలను నీవు విడిచిపెట్టొద్దయ్యా. నీవు విడిచిపెట్టొద్దయ్యా. నీవు విడిచిపెట్టొద్దయ్యా. రాజా రాజా ఐగుప్తు చెరలో అలసియున్న నేను నిట్టూర్పు విడచుచు కృంగి ఉండగా కృపచేతనే నన్ను విడిపించితివి. విమోచకుడా నిన్ను విడువలేనయ్యా. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా నేను నిన్ను విడిచాను గాని నీవు నన్ను మరువలేదయ్యా. నీ సన్నిధికి పలుమారులు నేను దూరమయ్యాను కానీ నీవు నా చెంతనే నిలిచావయ్యా. నా భీతిని తొలగించావయ్యా. నా భయాన్ని తొలగించావయ్యా. నన్ను దర్శించావయ్యా. పేరు పెట్టి పిలిచి నీ సొత్తుగా మార్చుకున్నావయ్యా. ఈ కడవరి దినాలలో అయ్యా నన్ను విడిచిపెట్టొద్దయ్యా. ఈ కడవరి దినాలలో నన్ను విడిచిపెట్టొద్దయ్యా.
మా ప్రారంభంలోనే ప్రార్థన చేసుకుందాం. సంవత్సరపు ప్రారంభమే మన ఇండ్లు అక్కడే ఉండిపోతాయి, ఏవి మారు. సంవత్సరమే మారేది, అన్నీ అలాగే ఉంటాయి. కానీ సంవత్సరాలు దినాలు మారుస్తూ ఉండగా దేవుని కార్యాలు నీ జీవితంలో నూతన మగునుగాక, దేవుని కార్యాలు నీ జీవితంలో నూతన పరచబడునుగాక. సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యాలు నూతన పరుచయ్యా అని భక్తుడు ప్రార్థించినట్లుగా ఆయన కార్యాలు మన జీవితంలో వెల్లడగుతూ ఉండగా మనమందరం కూడా ఆ కార్యాలలో నిలిచి అనుభవించేవారిగా ఉందాం. బలహీనతలు లేని కుటుంబాలుగా ఉందాం. హాస్పిటల్స్ కు వెళ్ళనటువంటి కుటుంబాలుగా ఉందాం. మెడిసిన్స్ టాబ్లెట్లు వాడని కుటుంబాలుగా ఉందాం. నీకు ఏ బలహీనత ఉన్నా నీ శరీరంలో విడుదల పొందే కుటుంబాలుగా నిలబడదాం. దేవుని శక్తిని అనుభవిద్దాం. మనమందరం చాలా మంది చెప్పుకోలేని బలహీనతలు, చెప్పుకోలేనటువంటి వ్యాధులు, మానసికమైన రోగాల చేత సతమతమవుతున్న మనలను యేసయ్య నజరేతు పురములో నుండి నిన్ను విడిపించునుగాక. విడుదల పొందాలి. తల నుండి అరిపాదం వరకు నీకు స్వస్థత శీఘ్రముగా రావాలి. నీ నరాలు సడలించబడాలి, శక్తి కలగాలి. నీకు పనుల్లో చురుకుదనంగా ఉండాలి, చలాకీగా ఉండాలి. నువ్వు చేతి నిండా నీకు పని దొరకాలి. నీ స్థితి మారాలి. ఈ సంవత్సరం నీ స్థితి మారాలి. నీ ప్రతికూలతలన్నీ అనుకూలముగా నీకు మార్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. నిరీక్షించు, నిరీక్షించు. నిరీక్షణతో ఆత్మతో నింపబడు, ఆత్మతో నింపబడు. దేవానికి స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు నాయన. దేవానికి స్తోత్రాలు తండ్రి. నూతన సంవత్సరమైనను నీ కార్యాలకు నేను నీకు ప్రియమైన వ్యక్తిగా మారాలయ్యా, నీకు ప్రియమైన వ్యక్తిగా మారాలయ్యా. ఇప్పుడు ఒంటరి వాడిని 1000 మందిగా మార్చగలిగిన నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా. ఈరోజు నిస్సహాయమైనటువంటి వాడినే, కానీ నీవు తండ్రి నీ చిత్తములో నన్ను ఎన్నుకున్నవాడవయ్యా. ఈరోజు అయ్యా కృంగినటువంటి వాడని ఈ సంవత్సరములో నీవు నన్ను తలగా నిలబెట్టి అయ్యా శక్తి కలిగిన పాత్రగా నీ చేతుల్లో వాడబడే వ్యక్తి నేనయ్యా. నవ్విన వారి ఎదుటే నీవు కనపరచబోతున్నావయ్యా. పడిన స్థలములోనే నీవు నన్ను ఆశీర్వదించబోతున్నావయ్యా. నా కుటుంబము గురించి, నా గురించి మాట్లాడుకున్నటువంటి వారే గొప్పగా చెప్పే కృపను నీవు ఇచ్చే యేసయ్యా నిన్ను విడవనయ్యా, నిన్ను ఎడబాయను నాయనా. సహాయం దయచేయండి, సహాయం దయచేయండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మనతో ఉండి మనకు కావలసినటువంటి సమస్తమును దేవుడే ముందుగా సమకూర్చి జరిగించులాగున స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే ఇంకొక చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఈ సంవత్సరం ప్రారంభంలో దేవునితో ఒక తీర్మానం చేసుకోండి. మీరు ఒక్క తీర్మానం చేసుకోండి. మీరు ఆ తీర్మానం ఏదైనా ఈ సంవత్సరం ఆఖరి వరకు కట్టుబడి ఉండే కృప కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు తీర్మానం చేసుకోండి. దేవునితో ఒక తీర్మానం. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నేను నా కుటుంబం నీ సన్నిధిని మానకుండా నిలిచే భాగ్యాన్ని ఇవ్వయ్యా అని ఒకరు తీర్మానం చేసుకోండి. లేకపోతే ఈ సంవత్సరం అంతా పోయిన సంవత్సరంలో ఉన్నట్లుగా కాకుండా ఈ సంవత్సరం అంతా నన్ను తలగా నిలబెడితే నేను నాయన నీకు సాక్షిగా నిలబడతానని, లేకపోతే యథార్థంగా ఉంటానని, ఏదో నువ్వు దేవునితో నేను చెప్పానని కాదు,
నీకు దేవునితో ఏ నిబంధన, ఏ తీర్మానం చేసుకోవాలని ఉందో ఆ తీర్మానాన్ని నువ్వు చేసుకో. ఆ తీర్మానం కడ వరకు, ఈ సంవత్సరం ఆఖరి వరకు కాపాడుకునేటట్లుగా దేవుడు నీతో చేసిన నిబంధనను, నువ్వు దేవునితో చేసుకున్న నిబంధనను తొలగిపోకుండా నిలబడే భాగ్యం కొరకు ప్రార్థన చేస్తా. ఏ తీర్మానం అయినా అమ్మా నువ్వు ప్రారంభంలో చేసుకోవాలి తీర్మానం. రాత్రి మనకు సమయం లేదు కనుక నేను ఈ విషయాలు మీకు తెలియచేయలేకపోయాను. నేను అసలు కొంచెము కూడా నిలబడే సమయం లేదు, కూర్చునే సమయం లేదు. నిలబడలేకపోయాను, కూర్చోలేకపోయాను. నిన్న రాత్రి వచ్చాను, అప్పుడే మీ దగ్గరికి వచ్చి మీ మధ్యలో ఆరాధన చేసి మరలా మరొక స్థలానికి వెళ్ళాం. ఇప్పుడు మరలా ఆరాధన ముగించుకున్నాక మరలా సాయంత్రం షెడ్యూల్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం మీతో అంటే, మందను చూసి నేను ఏ స్థలంలోనికి వెళ్ళను, వాడుకుంటున్న యేసయ్యను దృష్టిలో పెట్టుకొని వెళ్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. మంద కాదు, వాడుకుంటున్నటువంటి మంద కాపరి అయిన యేసయ్య మీద నా దృష్టి ఉంటుంది. కనుక ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి విషయాలలో దేవుడు ఆయన ప్రత్యేకమైన కృప ఈ పోయిన సంవత్సరం అంతా ఇచ్చినట్లుగా ఈ సంవత్సరం అంతకంటే రెట్టింపు అధికమైన కృప దేవుడు నాకు ఇవ్వాలి అని నేను దేవునితో ఒక తీర్మానం చేసుకుంటున్నాను. మరి మీ తీర్మానాలు ఏమై ఉన్నాయో మీరు చేసుకోండి. చిన్న తీర్మానం చేసుకోండి దేవునితో. దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు, చిరకాలము నేను దేవుని సన్నిధిలో నివాసము చేస్తానని ఒక తీర్మానం చేసుకున్నాడు. అది దావీదు తీర్మానం. మరి నీ తీర్మానం ఏంటో ఒకసారి చేసుకో దేవునితో. దేవుడు ఆ తీర్మానాన్ని స్థిరపరుస్తాడయ్యా, నాకు 2 బిడ్డలు ఉన్నారు, ఒక బిడ్డను నీ పరిచర్యకి ఇస్తానయ్యా, లేకపోతే నేనే నీకు సాక్షిగా పరిచర్య చేయాలని ఆశపడుతున్నానయ్యా. నీ తీర్మానం అసలు ఏమై ఉన్నదో ఒక్కసారి చేసుకో. ఆ తీర్మానాన్ని దేవుడు నెరవేర్చాలని హృదయపూర్వకముగా కోరుకో. మంద కాపరి కలిగిన ఈ దేవుడు మనతో ఉన్నాడు. నీ బిడ్డల విషయమైన తీర్మానమైన, నీ కుటుంబపు విషయమైన తీర్మానమైన, వ్యక్తిగత నీ తీర్మానమైన ఏదైనా దానిని చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడండి. మన పక్షమున ఉన్నాడు. ఓడిన స్థలములోనే నిన్ను గెలిపించగలడు తల్లి. ఓడిన స్థలములోనే గెలిపించగలడు నిన్ను ఆయన. దేవా నీకు వందనాలు. నీ బిడ్డల యొక్క తీర్మానమును చూచుచున్న దేవుడవయ్యా, లక్ష్య పెట్టుచున్న దేవుడవయ్యా. నీ బిడ్డల తీర్మానము వైపుగా మార్గాలను సరళము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడవయ్యా. ఎవరు ఏ తీర్మానముతో ఈ స్థలములో నిన్ను వేడుకొని మొరపెడుతూ ఉన్నారో ఆ తీర్మానాలకు కట్టుబడి మంచి కృప ఇవ్వండి, కాపాడుకునే కృపనివ్వండి అయ్యా. ఆ తీర్మానాల విషయమైన నీ నిబంధనను నీ బిడ్డలతో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. నోవాహు దినములలో ఒక్క నిబంధన చేసావయ్యా, ఇక ఎన్నటికీ ఇప్పుడు వచ్చినటువంటి జల ప్రళయము ఇక ముందైనను ఇక ఎప్పుడైనను రాబోయే దినాలలోనైనను ఎన్నడూ కూడా రాదు అని ఒక నిబంధన చేసినట్లుగా నీ బిడ్డలు చేసుకుంటున్నటువంటి తీర్మాన విషయమైన నీ నిబంధన వారి కన్నుల ఎదుట కనపరచమని ప్రార్థిస్తున్నా. కుటుంబం అంతా కలిసి నీ సన్నిధిలో ఆరాధించాలని తీర్మానం చేసుకుంటున్నారు. సన్నిధిలో వ్యక్తిగతంగా నేను ప్రార్థనను ఈ సంవత్సరం అంతయు నాయన కాపాడుకోవాలని తీర్మానము చేసుకుంటున్నారు. నేను నీకు పరిశుద్ధంగా బ్రతకాలి, నీ విషయంలో తండ్రి నేను ఒక్క ఆత్మనైనను మార్చాలి, ఒక్క వ్యక్తినైనను రక్షించాలి, బాప్తిజమునకు సిద్ధపరచాలి. నాకు కూడా ఆశ ఉందయ్యా నీ స్వార్థ చేయాలని, నీ మాటలు అనేకులకు చెప్పి అయ్యా నిన్ను అయ్యా వారికి పరిచయం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది.
కుటుంబ విషయమైన తీర్మానమైనను ఏదైనను దేవుడు ఈ పగటి పూట నెరవేర్చుటకు, ఈ పగటి పూట జరిగించుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు కనుక నీ తీర్మానాన్ని ప్రభువుకి చెప్పు తల్లి. ప్రభువుతో పంచుకోమా. అమ్మా, ఒక్కరైనను నిన్ను శిక్షించలేదా అంటే, అయ్యా నువ్వున్న స్థలంలో నాకు శిక్ష ఎలా ఉంటుందయ్యా? అమ్మా, ఒక్కరైనను నీ మీద రాయి విసరలేదా అంటే, నువ్వున్న స్థలంలో రాయి ఎలా పడుతుందయ్యా నా మీద? ఎందుకంటే నా మీద రాయి పడబోయే లోపే నాకు అడ్డుగా నువ్వు నిలబడతావయ్యా. నువ్వైనా దెబ్బతింటావేమో, కానీ నీ పోలికగా నిర్మించుకొని చెక్కుకున్న నన్ను మాత్రం దెబ్బతినేటట్లుగా చెయ్యవయ్యా. అయితే నేనే పలుమార్లు తీర్మానాలు నీతో చేసుకొని కాపాడుకోలేకపోతున్నానయ్యా, వాటిని నెరవేర్చుకోలేకపోతున్నానయ్యా, ఆ తీర్మానాల విషయమై నిలబడలేకపోతున్నానయ్యా. ఈ సంవత్సరమైనను మాట ప్రకారముగా కట్టుబడి నేను నిలిచే కృపను అనుగ్రహించయ్యా. నీ కృపలో నన్ను వర్ధిల్లేటట్లుగా చెయ్యమని ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం చేయండి, సహాయం చేయండి అయ్యా. సహాయం చేయండి నాయన. కృప కలిగిన దేవా, కనికరం కలిగిన యేసయ్య, కరుణ కలిగిన యేసయ్య, కటాక్షము కలిగిన యేసయ్య, మరొకసారి నీ బిడ్డల తీర్మాన విషయమై ఇంతవరకు చేసుకున్న ప్రార్థనను బట్టి నీ బిడ్డలను నీ చేతులకు అప్పగించుకొని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మంచిది. ఈ సంవత్సరం అయినా కొంచెం మారదాం, మనం అందరం కొంచెం మారి అనేకులలో మార్పు కలిగిద్దాం. మాట విషయంలోనైనా, చూపు విషయంలోనైనా, ప్రవర్తన విషయంలోనైనా, ఆలోచన విషయంలోనైనా, ఏ విషయంలోనైనా మనం ఈ సంవత్సరం అయినా కొద్దిగా పరిచర్య విషయంలోనైనా చాలా వెనకబడిపోతున్నారు. మన సంఘం పరిచర్య విషయంలో కొంచెమైనను మనం పరిచర్య కలిగిన ఆత్మ కొరకు ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, పరిచర్య చేసే మంచి ఆత్మను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. రేపు ఆదివారం ప్రభు బల్లు ఉంటుంది. ఎందుకంటే ఈరోజే ఏర్పాటు చేద్దాము అని ఆశపడ్డాను. కానీ సంఘం అంతా ఈ క్రొత్త సంవత్సరంలోనైనా ప్రతి ఒక్కరూ చేతులు వేయాలి. ప్రతి ఒక్కరూ ప్రభు బల్లారాధనలో ఈ సంవత్సరం అయినా చేతులు వేయాలి అని రేపు 5వ తేదీ ఉదయం ప్రభు బల్లారాధన ఉంటుంది. మీ బంధువులను, మీ రక్త సంబంధీకులను, మీకు తెలిసినటువంటి వారిని, అదే రీతిగా మన సంఘ బిడ్డలు అందరూ కూడా రేపు ఆదివారం ఉండాలి. ప్రార్థన ముగించబడిన వెంటనే మన సంఘమంతా కలిసి ఒక్క గ్రూపు ఫోటో దిగుదాం.
క్రొత్త సంవత్సరంలో నేను కూడా మీతో కలిసి ఒక ఫోటో దిగుతాను. గ్రూపుగా మన సంఘం అంతా కలిసి అందరు రండి అమ్మా. అందరూ కూడా మన సంఘ బిడ్డలందరూ ఉంటే అందరితో కలిసి ఒక ఫోటో అట్లా దిగి గుర్తుగా మన సంఘ బిడ్డలు, దైవజనులు, ఒక కుటుంబము అని ఒక గుర్తుగా రేపు ఆదివారం నెలలో ఫస్ట్ బల్లారాధన పాలు పంపులు పొందండి. రేపు ఆదివారం కొన్ని ప్రకటనలు మీకు చేస్తాను. క్రొత్త సంవత్సరంలో ఎవరైనా ప్రార్థనలు కుటుంబంలో ఏర్పాటు చేయించుకోవాలని ఆశపడితే ఈ సంవత్సరం మీ కుటుంబాలలో కూడికలు ప్రార్థనలు జరగనివ్వకుండా అడ్డుపడే ప్రతి సాతాను యేసు నామములో కుటుంబాలలో నుండి తొలగునుగాక. మీ కుటుంబాలలో ధారాళముగా కూడికలు జరుగునుగాక, ప్రార్థనలు ఏర్పాటు చేసుకొందురుగాక. మీ కుటుంబాలలో ప్రార్థనలు జరగాలి. ప్రార్థనలు జరిగితేనే కదా ఖాళీ లేకుండా తీరిక లేకుండా సంఘం ప్రార్థనలో పరవశిస్తుంది అని అనేకులు చెప్పుకోగలుగుతారు. ఈ సంవత్సరపు ప్రారంభంలో మీరు వాహనాలు కొనుక్కోవాలని ఒకవేళ ఆశపడితే దేవుడు మీకు సొంత వాహనాలు అనుగ్రహించాలి. స్థలాలు ఎవరైనా కొనుక్కొని గృహాలు కట్టుకోవాలి అని ఆశపడితే దేవుడు మీకు సొంత స్థలాలు, మంచి గృహాలు ఇవ్వాలి. అలాగే మీ కుటుంబాలలో రక్షణ పొందటానికి ఎవరైనా సిద్ధపడితే ఆ కార్యక్రమము కూడా వెనక్కి వెళ్లకుండా జరగాలి. మీ కుటుంబాలలో వివాహ కార్యక్రమాలు జరగాలని ఎదురు చూస్తున్న మీ కుటుంబాలకు ఈ సంవత్సరం మంచి శుభకార్యాలు జరగాలి, మేలులు జరగాలి, అన్నీ కూడా మీ కుటుంబాలలో జరుగులాగున నేను ఒక్క క్షణం అలా చేతులూపుతూ స్తోత్రం అని చెప్తాను. మీరు కూడా అలా స్తోత్రం 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 స్తోత్రం. ఆగిపోయిన పనులన్నీ కూడా మీ కుటుంబాలలో జరగాలి. ఏవైతే ఆగిపోయి ఉన్నాయో, వెనకబడిపోయి ఉన్నాయో అన్నీ కూడా జరిగిపోవాలి. ఆ రీతిగా దేవుడు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సంవత్సరం రేపు ఆదివారం ప్రభు బల్ల ఉంది, అప్పుడు కొన్ని ప్రకటనలు మనం చేసుకుందాం. చిన్న వాక్యాన్ని చదువుకొని మనం చెప్పబడినట్లుగా రాత్రి 1-1:30 కల్లా ముగించుకుందాం. ఎందుకంటే నేను సమయానికే ముగిస్తాను. అయితే మీరు వచ్చేటప్పుడు ఆలస్యం అవుతుంది అని కొంచెం ఆలస్యం చేస్తా. కానీ ఏదేమైనానో సమయానికే మనమందరం ఈ ఆరాధన ముగించుకుందాం. రాత్రి చదివినట్లుగా 22వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం. సంఖ్యాకాండం. దేవుడు మనందరితో వాగ్దాన పూర్వకముగా మాట్లాడుతూ ఉండగా ఫెయిత్ మినిస్ట్రీస్ సంఘ బిడ్డలు లైవ్లో చూస్తున్నటువంటి వారందరికీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారాగా అనుగ్రహింపబడేటువంటి వాగ్దానం, నేను నీకు బహుఘనత కలుగజేయుదును. బహువచనం కాదు, ఏకవచనం. చాలా క్లియర్గా అక్కడ ఇద్దరితో మాట్లాడుతున్నట్లుగా లేదు, ఇద్దరు గురించి చెప్తున్నట్లుగా లేదు, సూటిగా నీతోనే ఏకవచనంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు బహుఘనత కలుగ చెయ్యాలి అని ఆశ కలిగి ఉన్నాను. నువ్వు ఘనత కొరకు ఎదురు చూస్తున్నావే. పుట్టిన ప్రతి వ్యక్తికి ఘనపరచబడాలి అనే ఆలోచన. ఎవరు నన్ను ఎందుకు ఘనపరచటం లేదు, ఎందుకు నన్ను గుర్తించలేకపోతున్నారు, గుర్తించినా ఎందుకు పట్టించుకోలేనట్లుగా ఉన్నారు, ఏది నాకు ఘనత, ఎక్కడ నాకు ఘనపరిచేటువంటి వారు ఎక్కడున్నారు అన్నట్లుగా నువ్వు ఆలోచిస్తున్నావు. స్వయముగా దేవుడే నీతో చెప్తున్నాడు, ఈ సంవత్సరములో నేను నిన్ను బహుగా ఘనపరచబోతున్నాను. అంటే విస్తారంగా దేవుడు నీకు విస్తారమైన ఘనత ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. ఆయన ఘనత, చేసిన పనికి, పడిన కష్టానికి
జీవించుచున్నటువంటి జీవితానికి ఈ ఘనత అనేటువంటి ఆలోచన ప్రతి వ్యక్తికి ఉంటుంది. అయితే చాలా మంది దేవుని ద్వారాగా ఘనపరచబడాలి అని చాలా తక్కువ మంది కోరుకుంటారు. దేవుడు నన్ను ఘనపరిస్తే బాగుండు కదా, నేను దేవుని దృష్టిలో పడితే బాగుండు కదా, దేవుడు నన్ను ఘనపరిచి రాజుల మధ్యలో ఘనుల మధ్యలో ఆయనే కదా నన్ను కూర్చుండబెట్టువాడు అన్నట్లుగా దేవుని ద్వారాగా ఘనపరచబడాలి అని చాలా తక్కువ మంది కోరుకుంటారు. మనం ఆరాధించే దేవుడు మనలను ఘనపరుస్తాను అన్నాడు. ఘనపరచుటకు అసలు ఆయన ఎవరు? ఆయన ఎవరండి? నేను ఎప్పుడు నిన్ను చూడలేదు కదా ప్రభువా, నేను చూస్తున్నటువంటి వారు నన్ను ఘనపరుస్తారు అంటే నేను నమ్ముతాను. నేను నిన్ను ఎన్నడూ చూడలేదు కదా, నువ్వు నన్ను అసలు ఘనపరుచుటకు అసలు నువ్వు అసలు ఎవరయ్యా అని నువ్వు ఆలోచించవచ్చు. ఒక్క పదాన్ని చదువుదాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చదవగలిగినప్పుడు, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. నేను ఘనుడైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామము చాలా భయంకరమైనది. మనలను ఘనపరుచుటకు మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే రాజు అంటారు. ఎవరండి? రాజు. మనం ఆరాధించే దేవుడు రాజు అయి ఉన్నాడు. అలాంటి రాజు కలిగినటువంటి వ్యక్తిని మనం ఆరాధిస్తూ ఉండగా ఆయన మనలను ఘనపరుస్తాను అని మాట ఇచ్చి ప్రమాణము చేసి ఉండగా, ఈ లోకంలో ఉన్నటువంటి వారు మనలను ఘనపరిచినా ఘనపరచకపోయినా, ఒకవేళ లోకంలో ఉన్నవారు ఘనపరిస్తే అది అశాశ్వతమైన ఘనత, కొద్దిగా మాత్రమే సంతోషాన్ని మనకిస్తుంది, నిమిషము మాత్రమే నిలబడి ఉంటుంది. అదే ఘనుడైన రాజు మనలను ఘనపరిస్తే మనం చనిపోయినా మన పేరు గురించి మాట్లాడుకునేటట్లుగా దేవుడు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు ఘనత. ఈ లోకంలో మనుషులు మనకి ఎలాంటి ఘనత ఇస్తారో తెలుసా? ఎలాంటి ఘనత ఇస్తారో తెలుసా? మనము బాగా ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, చక్కగా ఉన్నాం అనుకోండి, అంతా బాగా సంపాదించగలుగుతున్నాం అనుకోండి, మన గురించి బాగా ఘనపరుస్తారు. అదే మనం ఏదైనా కొంచెం చేతగాని వాని వలె ఒకవేళ ఉండి చనిపోయాం అనుకోండి, బ్రతుకున్నప్పుడు బాగానే ఉంటది, చనిపోయిన తర్వాత ఛీ అలాంటి వ్యక్తి చనిపోతేనే బాగుండు, ఛీ అలాంటి ఆమె మరణిస్తేనే బాగుండు అన్నట్లుగా మాట్లాడుకుంటారు. అది మానవుని యొక్క ఘనత. కానీ దేవుడు అలా ఘనపరచడు మనల్ని. మనం బ్రతికున్నప్పుడు ఒకవేళ లోకంలో ఉన్న వారందరూ తృణీకరించినా దేవుడు మనలను ఘనతకు అప్పగించాడు కనుక మనం చనిపోయినా భక్త సింగ్ గారి పేరు నిలబడిపోయింది. దేవునికి మహిమ. భక్త సింగ్ గారిని మీలో ఎవరైనా చూసారా? కానీ ఆయన పేరు గురించి మీరు విన్నారు, భక్త సింగ్ గారు. సాధు సుందర్ సింగ్ గారిని ఎవరైనా చూసారా? కానీ ఆయన పేరు, అది ఘనత దేవుడిస్తే అలా ఉంటది. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మానవుని ఘనత తాత్కాలికమైనది. అది దేవుడిచ్చే ఘనత మనం లేకపోయినా, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వారి భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు ఒక అనుభవాలైతే, ఈ తరంలో ఇక్కడ ఉన్నటువంటి వారిలో చాలా మందికి యేసన్న గారు అంటే ఎవరో తెలుసు, కానీ చూసారా? ఆయన లేకపోయినా ఆయన గురించి మనం, అది దేవుడిచ్చే ఘనత.
దేవుడిచ్చే ఘనత ఎలా ఉంటుందయ్యా అంటే, మనం లేకపోయినా మన గురించి మాట్లాడుకునేటట్లుగా. ఇప్పుడు మనిషి ఘనత ఇంపార్టెంట్ అంటారా, దేవుని ఘనత ముఖ్యం అంటారా? దేవుడు మనలను ఘనపరుస్తాను అన్నాడు ఆయన. ఎందుకంటే ఘనమైన మహారాజు. అన్యజనులలో ఆయన నామము మహాభయంకరమైనది. కానీ ఇప్పుడున్నటువంటి దినాలలో మనం మనుషుల ఘనత కోరుకోకూడదు. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగినప్పుడు, కొంచెం పైన చదువుదాం, 14 నుండి 14 నుండి చూడండి. పరిసయ్యులు, ధనాపేక్ష కలిగిన పరిసయ్యులు ఈ మాటలన్నీ విని, దేవుణ్ణి చూడండి, మనల్ని ఘనపరచటానికి ఆయన అపహసించబడ్డాడంట. ఆయన ఎగతాళిగా మారిపోయాడంట. ఆయన దూషణగా మారిపోయాడంట. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు నా పిల్లలు ఉన్నారండి, మీరు సంఘ బిడ్డలు, నాకు తెలిసినటువంటి వారు కనుక మీరు ఏదైనా ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా, లేకపోతే ఏదైనా ఒక ఏమండి నా పిల్లల్ని ఏదైనా మీరు ఒకవేళ అన్నా నేనేం మాట్లాడను పెద్దగా. అలా అని ప్రతిసారి మీరు అంటా ఉన్నారు అనుకోండి, నేను చూస్తూ ఉంటాను. చూడండి, ఏమంటాను? ఎవరనుకుంటున్నారు? వారు నా పిల్లలు. నా పిల్లలకి నేను అడ్డుగాల నిలబడతా. ఏమనుకుంటున్నారు మీరు? వారు నా పిల్లలు వారు అని నేను నా పిల్లల విషయమై చూచి, ఏమంటే నా పిల్లల విషయంలో నేను అడ్డుగా ఉన్నట్లుగా వెంటనే నాకు కోపం వచ్చేస్తుంది. నా పిల్లల విషయమై మీరు ఏదైనా అన్నారు అనుకోండి, నాకు వెంటనే కోపం వచ్చేస్తుంది, నాకు వెంటనే ఆవేశం వచ్చేస్తుంది. ఎందుకంటే వారు నా పిల్లలు కనుక. మనం కూడా యేసయ్యకు పిల్లలమై ఉన్నాము కనుక మనం ఘనులుగా ఉండాలని, మనం గొప్పవారిగా ఉండాలని మన నిమిత్తమై ఆయన దూషించబడ్డాడంట. ఎందుకంటే నేను దూషించబడినా నా పిల్లలు ఘనులు, నేను అవమానించబడిన నా పిల్లలు గొప్పగా ఉండాలి, బహు విస్తారమైన ఘనతను అనుభవించాలి. ఏమనుంది ఆ పదాలు చదవండి. ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులు అని అనిపించుకోవాలి అని కాని దేవుడు మీ హృదయములను ఎరుగును. వద్దు, మనుష్యులలో ఘనముగా ఎంచబడిన వారు అదిగో దేవునికి అసహ్యమైనటువంటి వారిగా మారిపోతారంట. అయ్యో, నన్ను ఎవరు ఘనపరచబడలేకపోతున్నారు అని నువ్వు బాధపడుతున్నావు, చింతిస్తున్నావు. నిన్ను ఘనపరచటానికి నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ కొరకు ఒక గుంపును దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వారు గట్టిగా చేతులూపుతూ చెప్దాం, హల్లెలూయా. నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ కొరకు ఒక గుంపును సిద్ధపరిచారు. ఎలా అయ్యా అని నువ్వు అనొచ్చు. దావీదు ఎవరో ఎవరికి తెలియదు. పెంట కుప్పల మీద ఉన్నటువంటి వ్యక్తి అని తండ్రే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అన్నలు తమ్ముడు గురించి ఉపయోగం లేనివాడు అని మాట్లాడారు. ఇరుగు పొరుగు వారందరికీ ఒకటే చాటింపు, నా కుమారుడు ఉపయోగం లేనోడు, నా తమ్ముడు వేస్ట్, ఇంటిలో వారే ఉపయోగం లేదు, వేస్ట్ అని ఏమండి ఎంతగా దూషించినా, ఎంతగా అవమానించినా, ఎంతగా తన మీద చెడ్డ సాక్ష్యాన్ని పలికినా, ఎంతగా తన విషయంలో ఏమండి పళ్ళు నూరినా, చేతులెత్తినా,
నువ్వు గొర్రెలకు మాత్రమే ఏమండి కాచుకునే వ్యక్తివిగా ఉంటావు అని తండ్రి తన విషయంలో ఆ ఆలోచన కలిగి ఉన్న సమ్మతించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తను సమ్మతించాడండి. అక్కడ కూర్చున్నాడు ఎడారిలో కూర్చున్నటువంటి దావీదు నిమిత్తమై తల్లి గర్భములో నిర్మాణకుడై నిర్మించినటువంటి దేవుడు ముందుగానే 10,000 మందిని సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్ని వేల మంది? 10,000 మంది. ఒక సమయంలో ఒక్క దెబ్బ, ఒక్క రాయితో గొల్యాతు మీద విసరగానే అన్నల నోర్లు మూసివేయబడ్డాయి. తండ్రి నోరు మూసివేయబడింది. సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క నోర్లన్నీ మూతబడ్డాయి. 10,000 మంది ఒక్కసారిగా దూషించిన వారే దావీదుకి జయము, దావీదుకి జయము, దావీదుకి జయము అని స్తుతించటం, ఘనపరచటం ప్రారంభించారండి. నీకు ఒక గుంపు ముందుగానే సిద్ధపరిచాడు. తొందరపడొద్దు నువ్వు. ఈ రోజు నీ ఘనత ఎవరు గుర్తించకపోయినా, ఈ రోజు ఏ మనిషి నిన్ను గొప్పగా ఎంచకపోయినా, ఈ రోజు ఏ మనిషి నీ గురించి ఘనతగా మాట్లాడుకోకపోయినా, ఒకానొక దినాన నీ కొరకు అదిగో దావీదు వలె సిద్ధపడ్డారే, 10,000 మందిని గుంపును సిద్ధపరిచాడే, ఆ దేవుడే ఈ సంవత్సరము నిన్ను ఘనపరచాలని కోరుకుంటున్నాడు. నీకు బహుఘనత ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. సిద్ధపరిచిన గుంపులో నిన్ను తలగా చూపిస్తాడు ఆయన. నిన్ను తలగా చూపిస్తాడండి. చిన్న విషయం చెప్పనా? ఓ వ్యక్తి సంఖలో గొడుగు పెట్టుకొని వెళ్తున్నాడంట. ఏందయ్యా గొడుగు పెట్టుకొని వెళ్తున్నావంటే, ఈరోజు వర్షం పడబోతుంది అన్నాడంట. మరొక వ్యక్తి, ఏమయ్యా పిచ్చోళ్ళలాగా ఉన్నావు, అంత ఎండగాస్తుంటే వర్షం పడుతుంది, వర్షం పడబోతుంది అంటున్నావు అంటే, ఈ గొడుగు తీసుకువెళ్ళే వ్యక్తి అంటున్నాడంట, అదే నమ్మకం అంటున్నాడంట. ఏంటంట? అదే నమ్మకం. ఈరోజు వర్షం పడుతుందని నేను నమ్ముతున్నా. నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. నా నమ్మకం అయ్యా, నేను ఆరాధించే దేవుడు నాకు వర్షం ఇస్తాడయ్యా, నేను నమ్ముతున్నా. అది నా నమ్మకం. మరి నీ నమ్మకం ఏంటి? నీ నమ్మకం ఏంటండి? నా నమ్మకం నా దేవుడు వర్షం ఇస్తాడు. ఇంకొక వ్యక్తి అలారం పెట్టుకొని పండుకున్నాడంట. భార్య అడుగుతుందంట, ఎందుకయ్యా అలారం? ప్రొద్దునే నేను 4 గంటలకి లేస్తాను కదా, మరి అసలు ఒకవేళ నువ్వు అలారం పెట్టుకొని పండుకుంటున్నాం, మనం అసలు రేపు లేస్తామో లెగవమో తెలియకుండా ఎలా అయ్యా అంటే, అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడంట, అదే విశ్వాసం. మనం అసలు రేపు చూస్తామా? రేపు చూస్తామన్న గ్యారంటీ ఉందా? అయినా నువ్వు అలారం పెట్టుకొని పండుకుంటావు. ఎందుకు? అది విశ్వాసం. నేను చూస్తా రేపు, నేను రేపటి దినాన్ని చూస్తాను అని. ఈ స్థలంలో ఒక నిరీక్షణ నీకుండాలి. నా దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆ వ్యక్తుల మధ్యలో నన్ను గణపరుస్తాడు. ఈ మనుషులు ఒకవేళ నన్ను గుర్తించకపోయినా, గమనించకపోయినా నాకొద్దు, నాకు అవసరం లేదు. నేను దేవుని దృష్టిలో పడితే చాలు. దేవుడు నన్ను ఘనుడుగా ఎంచితే చాలు. దేవుడు నన్ను కోరుకుంటున్నాడు కనుక దేవుడే నన్ను గణపరుస్తాడు. నన్ను కోరిన రేవుకు ఆయనే చేర్చగలిగిన సమర్థుడు. నేనెవరు గణపరచాలి ఈరోజు? యెహెజ్కేలు గ్రంథం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూడండి. ఈ సంగతులైన తరువాత రాజుగా ఉన్నటువంటి వ్యక్తి తన క్రింద పని చేస్తున్నటువంటి సైనికుణ్ణి ఘనపరిచి హెచ్చించాడంట. రాజు తన క్రింద పని చేయించున్న సైనికుణ్ణి, తన క్రింద ఉన్నటువంటి అన్ని సంవత్సరాలు నమ్మకముగా పనిచేసిన హామానును ఘనపరిచాడు. ఆ ఘనత కొన్ని సంవత్సరాలే, మొర్దుకై రానంత వరకే మనుషుల ఘనత. మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్తున్నా నేను.
మొర్దుకై రానంత వరకే, ఎస్తేరు తన జీవితంలో అడుగు పెట్టనంత వరకే మనిషి యొక్క ఘనత, హామాను ఘనపరుస్తున్నాడే రాజు నన్ను హెచ్చిస్తున్నాడే అని సామాన్యమైన వ్యక్తిని కాదు అని సంతోషించి, ఆ సంతోషం సంవత్సరం కూడా లేదు తన జీవితంలో. సంవత్సరం కూడా అనుభవించలేకపోయాడండి ఆనందాన్ని, మనస్ఫూర్తిగా అనుభవించలేకపోయాడు. మొర్దుకై వచ్చాడు, ద్వారం ఎదుట కాపలాదారునిగా కూర్చున్నాడు. కాపలాదారునిగా కూర్చున్న ఈ మొర్దుకైని దేవుడు తీసుకొని వెళ్ళి 127 సంస్థానాలలో గణపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సంస్థానాలలోనే దానియేలు 3వ అధికారిగా పనిచేశాడు. నువ్వు దేవుని దృష్టిలో ఉంటే భూదిగంతాల వరకు నేను తీసుకొని వెళ్ళి దేవుడు గణపరుస్తాడు. నేను మనిషి దృష్టిలో పడాలి అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. నేను నా జీవితంలో చాలా మందిని చూస్తా ఇట్లా, కానీ నా తీర్మానాన్ని వాళ్ళను చూస్తున్నప్పుడు మారదు. నేను ఎంతవరకు ఆయన దృష్టిలో పడుతున్నాను, మహిమ కలుగునుగాక. నేను ఎంతవరకు ఆయన దృష్టిలోనికి వెళ్తున్నాను. ఒకప్పుడు ఎడారిని ఈరోజు సెలయేరుగా మార్చాడు దేవుడు. ఒకప్పుడు బీడుబారిన భూములు ఇప్పుడు సస్యశ్యామలముగా మారాయి. ఒకప్పుడు ఆటంకంగా ఉన్న కుటుంబాలు ఇప్పుడు దేవుని కొరకు నిరాటంకంగా వ్యాపించగలుగుతూ ఉన్నాయి. ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను ఘనుడుగా ఎంచడా, ఏదో ఒక రోజు నా దేవుడి దృష్టిలో పడిన నన్ను భూదిగంతాల వరకు సాక్షిగా తీసుకొని వెళ్ళడా. రాజు హామానును కొద్ది కాలమే గణపరిచాడు. అది మానవుని యొక్క ఘనత, అది ఎక్కువ కాలం నిలబడాల. అందుకే యెహెజ్కేలు పుస్తకం 17వ అధ్యాయం 24వ వాక్యాన్ని చూడండి. చేతులూపుతూ హల్లెలూయా చెప్తారా? చాలా నిశ్శబ్దంగా ఉన్నారు అందరూ, బాగా వాక్యంలో పరవశిస్తున్నారు. దేవుని వాక్యం ఎప్పుడూ క్రొత్తగా ఉంటుంది. అందుకే దావీదు అంటాడు, నేను నిన్ను రుచి చూచి ఎరిగానయ్యా అంటాడు. కూర మీరు నాకు వడ్డీయాలంటే ముందేం చేస్తారు మీరు? ఏమండి, కూర మీరు నాకు వేయాలంటే ముందు మీరేం చేస్తారు? రుచి చూస్తారా? చూడరా? మీరు నా ప్లేట్లోకి వేయాలంటే ముందేం చేస్తారు మీరు? ఉప్పు సరిపోయిందో, కారం సరిపోయిందో, నూనె సరిపోయిందో లేదా అని రుచి చూస్తారు. అట్లాగే దేవుణ్ణి కూడా మనం ప్రతిరోజు రుచి చూచి ఆయన్ని మనం ఎరగాలి. ఎలా రుచి చూడాలయ్యా? ఇవంటే కంటికి కనబడుతున్నాయి కాబట్టి రుచి చూస్తున్నామంటే, నీ కంటికి ఆయన ఒకవేళ కనబడకపోయినా నీ కన్నులకు కనబడినట్లుగా వాక్యాన్ని నీకు ఇచ్చాడు. ప్రతిరోజు నువ్వు చదవాలి, నువ్వు ధ్యానించాలి, నువ్వు రుచి చూడాలి. ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ మాటలను బట్టి నువ్వు ఆనందించాలి. నా దేవుడు నాకున్నాడు కదా, అదే రుచి చూడటం అంటే. అర్థమైందా మీకు? చదవండి యెహెజ్కేలు గ్రంథం 17:24. మరియు చెట్టును ఘనపరచాలన్నా నేనే, ఆ చెట్టును ఘనహీనముగా చెయ్యాలన్నా నేనే. ఘనహీనంగా చేసే వ్యక్తిని నేనే, ఘనుడుగా ఎంచేవాడను నేనే. కనుక మీరు నా చేతుల్లో పడండి, నా వైపుగా అడుగులు వేయండి, నా మార్గాలను అనుసరించండి. దాని ప్రక్కనే 31:18 కూడా మరొక మాట ఉంటుంది. ఇప్పుడు ఘనముగా ఉన్న నీవు కాబట్టి, ఘనముగాను గొప్పగా ఉన్న నీవు, ఇప్పుడు ఏదేను వనముగా ఉన్నాను అని భ్రమలో ఉన్న నీవు, దేనికయ్యా నువ్వు సమర్థుడవు? దేనికి నువ్వు సమమైనటువంటి వాడవు? నువ్వు ఎక్కడున్నావో తెలుసా? పాతాళమనే అనుభవాలలో ఉన్నావు.
నిన్ను ఘనపరచాలన్నా, గొప్ప చేయాలన్నా, వృద్ధి చేయాలన్నా, ఫలవంతంగా మార్చాలన్నా, నిన్ను హెచ్చించాలన్నా, ఉన్నతమైన స్థితిలో ఉంచాలన్నా అంటే మీరు తప్పుగా అనుకోనంటే ఒక్క మాట చెప్తా, చెప్పమంటేనే చెప్తా. నేను మీకు అనుకూలంగా ఉన్నాను అనుకోండి, మీరు నా గురించి ఏమంటారు? మా పాస్టర్ గారు అంత మంచివారు ఎవ్వరు, అమ్మో మా పాస్టర్ గారు మాకు దొరకటం గొప్ప అదృష్టం అంటారు. అదే నేను మీకు అనుకూలంగా లేను అనుకోండి, ఏమంటారండి? చెప్పాలి. అక్కడ వాక్యం ఏమని వ్రాయబడి ఉందంటే, ఏదేను వనముగా ఉన్నాము అని అనుకుంటున్న నీవు ఘనుడిగా గొప్పవాడిగా ఉన్నాను అనుకుంటున్న నీవు దేనితో సమర్థుడవయ్యా? దేనితో నువ్వు సమర్థుడవు? ఈరోజు ప్రభు మనలను ఘనపరచాలి అని కోరుకుంటున్నాడు. అయితే మనం దేవుని చేతుల్లో పడదాం. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు ఈ సంవత్సరంలో. నువ్వే అంటావు, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చాడయ్యా నా ప్రభు. నేను ముందెన్నడూ కూడా చూడని జనాంగాన్ని, ముందెన్నడూ కలవని ఘనులను, ముందెన్నడూ కూడా లేనట్లుగా నా స్థితి నా దేవుడు మార్చి నన్ను గొప్పగా ఘనపరిచాడయ్యా అని మీ నోర్లు సాక్ష్యం చెప్పుకొందునుగాక. దేవుడు ఆ రీతిగా మిమ్ములను ఘనులుగా చేయునుగాక. బహుఘనత దేవుడు మీకు కలిగించునుగాక. ఆ ఘనమైన కార్యాలను మీరందరూ కూడా ఆస్వాదించుదురుగాక. ఆ ఘనపరచబడిన కుటుంబాలుగా, తలలుగా దేవుడు మిమ్ములను చేయునుగాక. దేవుడు మిమ్ములను ఘనపరుస్తాడు. ఇదే మాటలు మంచి సౌండ్ సిస్టంలో మనం చెప్పామనుకోండి, మీరందరూ కూడా దేవుని మహాకృపను బట్టి ఆత్మతో నింపబడేవారేమో. ఒక మంచి సౌండ్ సిస్టమ్ కావాలని ప్రార్థన చేయండి. ఒక మంచి సిస్టమ్ మనకుంటే లైవ్లో చూసేవారు కూడా ప్రభువులో ఆనందించటానికి చాలా బాగుంటుంది. దేవుడు మనలను ఘనపరుస్తానన్నాడు. అయితే ఎప్పుడు ఘనపరుస్తాడో ఒక్క మాట చెప్పి వచ్చే ఆదివారం మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇదే టాపిక్ మీద వచ్చే ఆదివారం కూడా మనం మాట్లాడుకుందాం. ఒక్క మాట, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వాక్యంలో ఎవరిని దేవుడు ఘనపరుస్తాడో అక్కడ ఒక్క పదం వ్రాయబడి ఉంది. ఘనత అందరికీ కావాలి, కానీ దేవుడు ఘనపరిచేవారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో మొట్టమొదటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నా. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 3వ వాక్యం, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను. ఆ పదం నోట్ చేసుకుని, అది 4వ వాక్యం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. చేతులు ఒక్కసారి అలా ఊపుతూ యేసయ్యా చెప్పాలి నాతో కలిసి, యేసయ్యా నేను నీ దృష్టికి ప్రియుడనైనందున నేను ఘనుడనైతిని. నువ్వు దేవునికి ప్రియుడవు కనుక నిన్ను ఆయన ఘనత కలిగిన వ్యక్తిగా చేస్తా. నువ్వు ప్రియుడుగా మారాలి ముందు ఆయనకి. ప్రియుడు అంటే అర్థం ఏంటి? ఇష్టుడు అని. ఎవరు? ఇష్టుడు. నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివిగా మారేవనుకో, ఈ సంవత్సరములోనైనా దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు బ్రతకగలిగితే, దేవుడు ఆశించినట్లుగా నువ్వు ఉండగలిగితే, దేవునికి ప్రియమైన వ్యక్తివిగా నువ్వు మారగలిగితే, నీ జీవితంలో చాలా మంది ప్రియమైన వాళ్ళు ఉంటారు. చాలా మంది ప్రియమైన వాళ్ళు ఉంటారు నీ జీవితంలో. కానీ దేవునికి నీవు బహుప్రియుడవంట. నీవు ప్రియునిగా ఉన్నందున నేను నిన్ను ఘనునిగా ఎంచానయ్యా. దేవునికి ప్రియమైన వ్యక్తివి నువ్వు.
ప్రియమైన వ్యక్తివిగా ఉన్నందున మరి మనం ఏం చేయాలి? ఘనపరచబడాలి. కానీ మనం ఏమవుతున్నాం? ఘనపరచబడలేకపోతా ఉన్నాం. దేవునికి ప్రియమైన వారిగా మనమందరం మారాలి. బైబిల్లో దానియేలు దేవునికి బహుప్రియుడంట. దేవునికి స్తోత్రం. దానియేలు, నీవు బహుప్రియుడు అయ్యా నాకు. అయ్యా ప్రియుడిని అయితే మరి ఇప్పుడు ఏం చేస్తావయ్యా అంటే, నువ్వు సింహాల బోన్లోనికి వెళ్ళు, ఏం చేస్తాను చూపిస్తా అన్నాడు. వెళ్ళాడే వెళ్ళలేదా? ఏమన్నా చేసినయా? నువ్వు నాకు బహుప్రియుడు అయ్యా అంటే, అయ్యా నేను నీకు ప్రియుడిని అయితే ఇప్పుడు నువ్వు నన్ను ఏం చెయ్యబోతున్నావు? నువ్వు సింహాల బోనులోనికి వెళ్ళు, ఏం చేస్తానో చూపిస్తాను. అక్కడ వెళ్ళాడు. 127 సంస్థానాలలో 3వ అధికారిగా ఘనుడయ్యాడండి. నువ్వు దేవునికి ఇష్టుడిగా మారు. నువ్వు దేవుడు నిన్ను కోరుకున్న వ్యక్తివండి. నువ్వు దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడంతే. నువ్వు ఆయనకు బహుప్రియమైన వ్యక్తివి. బహుప్రియమైన వ్యక్తివి. రాజుల గ్రంథం 1వ అధ్యాయం 13వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, ఒక చిన్న ప్రార్థన మనవి అక్కడ చేస్తున్న భక్తుడు మనకి కనబడతాడు. రెండవ రాజులు 1వ అధ్యాయం 13వ వాక్యం. త్వరగా. పంపగా 50 మంది మీద అధిపతి అయిన వచ్చి ఏలియా ఎదుట మోకాల్లోని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసుడనైనా నీ దృష్టికి ప్రియముగా మార్చుకయ్యా, నీ దృష్టికి అనుకూలమైనదిగా మార్చుకో. మోకాల్లోని చేయబడుతున్నటువంటి మనవి, ఈరోజు నీ మనవి ఏమై ఉన్నది? నేను నీకు ప్రియమైన వ్యక్తినయ్యా, నువ్వు నన్ను కోరుకుంటున్నావు. ఏ విషయంలో నన్ను నువ్వు విడిచిపెట్టవు. ప్రతి క్షణం అనుక్షణం కాపాడి నా మీద దృష్టి పెడుతూనే ఉంటావయ్యా. నా కుటుంబం మీద దృష్టి నిలుపుతూనే ఉంటావయ్యా. చాలా విషయాలు రాసుకుందామని ఆశపడ్డా. ఈ ఘనత గురించి చాలా బాగా పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది విషయాలైనా క్లుప్తంగా మీతో మాట్లాడాడు. 4 అనుభవాలు రాసుకున్నాను. రేపు ఆదివారం తప్పకుండా వీటి గురించి మీతో మాట్లాడుతాను. ప్రభు బల్లలో దేవునికి ప్రియమైన వ్యక్తిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. నువ్వు పాతాళంలో ఉన్నావు, ఇప్పుడు అగాధంలో ఉన్నావు, చీకటిలో ఉన్నావు, ఎవరు నిన్ను గుర్తించలేదు. కానీ గుర్తించని నిన్ను దేవుడు చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను చూశాడండి. నువ్వు ఉన్న స్థితి ఎలాంటిదైనా సరే నువ్వు దేవుని దృష్టిలో పడ్డావు, అందుకని నువ్వు ఘనుడు అయిపోయావు. నేను ఎవరి దృష్టిలో పడ్డాను? దేవుని దృష్టిలో పడ్డాను కనుక ఘనునిగా మార్చబడ్డా. అదే నేను ఎవరి దృష్టిలోనైనా పడినట్లయితే, అందుకని నువ్వైనా నేనైనా ఎప్పుడు దేవుని దృష్టిలో పడాలి. ఈ కొద్ది వాక్యం, ఈ కొద్ది మాటలు ప్రభు మీ వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. 1:20 అయింది. చెప్పానుగా త్వరగా నేను ముగిస్తానని. ఏందండి కాసేపు చెప్పమన్నట్టుగా చూస్తున్నారుగా? ఇంటికి వెళ్ళినా ఏం చేస్తావులయ్యా, కాసేపు చెప్పండి అయ్యా, అప్పుడే ముగించారు, బాగా వాక్యం వినసొంపుగా అర్థమవుతుంది మాకు అనుకుంటున్నారా? వచ్చే ఆదివారం మాట్లాడుకుందాంలేండి. ఎందుకంటే అసలు నిద్ర లేదు, రెస్ట్ లేదు. మళ్ళీ ఇప్పుడు కోటానికి వెళ్ళాలి. మరలా పెందలాడన్న వచ్చి 1 గంటల రెస్ట్ తీసుకుందామని ఆశపడుతున్నాం. ఏమండి రేపు ఆదివారం
కొన్ని సంగతులు మీకు తెలియచేస్తాం. 31st రాత్రికి మీ గృహాలు దర్శించడానికి రాలేకపోయాను. కారణం ఏంటంటే ఆ రోజు 3 కూటాలు జరిగినాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి 12 అయింది. ఈ టైంలో అందరు నిద్రపోతారన్నా, ఈ టైంలో మరి వెళ్తే ఈ సమయంలో వచ్చేవింది పాస్టర్ గారు అని అంటారేమో అన్నా అని పిల్లలంటే, సరే అయ్యా చిన్నోళ్ళు పెద్దోళ్ళు చెప్పారు సరే అని చెప్పి ఆ రోజు ఆగిపోవాల్సి వచ్చింది. నేను దేవుని విషయంలో ఒకవేళ మీ మాట వినలేకపోయినా కొన్ని విషయాలు వింటా తప్పకుండా. ఆ రోజు పిల్లలు చెప్పారు ఆ విషయం. ఎందుకులన్నా ఇప్పుడు మనం వెళ్తే వాళ్ళు తలుపులు తీస్తారో తీరో, ఇప్పటికే 12, అప్పటికి బయలుదేరాం, అంతా రెడీ అయ్యాం, డ్రమ్ము కట్టుకున్నాము, ఇంకా పాటలు పాడుకొని గజ్జలు తీసుకున్నాము, ఇంకా బయలుదేరి పాట స్టార్ట్ చేసాము, ఇంకా ఆగిపోయాం. ఎందుకులన్నా అని. అందుకని ఈ వారంలో తప్పకుండా గృహాలు దర్శించటానికి మేము వస్తాం. అయ్యా మీరు ప్రతిసారి పాపం పెద్దావిడ మొన్న అంటానే ఉందా, నువ్వు వచ్చేవులయ్యా మేము చూస్తామయ్యా అంది. అట్లాగే అయిపోయింది. ఈ వారం తప్పకుండా వస్తాం. ఈ వారం ఖచ్చితంగా మీ గృహాల్ని దర్శించి మీ గృహాల్ని సందర్శించి ప్రార్థనా పూర్వకంగా మీ గృహాల్లో ఈ నూతన సంవత్సరంలోనైనా అడుగు పెడదాం. ఏమండి, దేవుని చిత్తమై మాకు ఒకవేళ ఈవినింగ్ సాయంత్రం త్వరగా కూడిక అయిపోతే సాయంత్రం రావటానికి మేమైనా దైవ సేవకురాలైనా రావటానికి ప్రయత్నిస్తాం. అందరూ ఉన్నారు, మన సంఘ బిడ్డలు అందరూ ఉన్నారా? ఊర్లో వెళ్ళారు ఎవరైనా? ఊర్లో వెళ్తే ఈ వారంలో చేద్దాం. ఊర్లో వెళ్ళకుండా అందరు ఇళ్ళకాడే ఉంటే దర్శించి అందరి గృహాలు క్రొత్త సంవత్సరంలో ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసయ్య మీకు వందనాలు. గడిచిన రాత్రి మీరు మాతో మాట్లాడినటువంటి మాట, నేను నీకు బహుఘనత కలుగ చేయుదును అని మినిస్ట్రీకి మీరు అనుగ్రహించినటువంటి వాగ్దానముతో ఈ పగలు ధారాళముగా మనస్సు విప్పి మీరు మాట్లాడారయ్యా. అందును బట్టి వందనాలు. మీరు మమ్మలను గణపరుస్తాను అని ధైర్యం ఇచ్చారయ్యా. ఇంకా మాకెందుకయ్యా భయం? మేము మీ దృష్టిలో ఉన్నామయ్యా, మీ ఏర్పాటులో ఉన్నామయ్యా. దానియేలు బహుప్రియుడుగా నీకున్నందున 127 సంస్థానాలలో నీవు ఘనపరిచావు. నన్ను ఘనపరుచుటకు నీవు ఘనహీనుడవయ్యావయ్యా. పరిసయ్యులు, ధర్మశాస్త్రం తెలిసిన వారు నిన్ను దూషించి మాట్లాడినను నేను ఘనపరచబడాలి అని నీవు నన్ను అయ్యా ఎన్నుకున్నావయ్యా. అందును బట్టి స్తోత్రం. ఈ పగలు కూడా గడిచిన రాత్రి చెప్పినట్లుగా కొంతమందిని స్థలంలోనికి తోడుకొని వచ్చావయ్యా, తీసుకొని వచ్చావయ్యా. హృదయపూర్వకముగా మిమ్మలను స్తుతిస్తున్నాను. హృదయపూర్వకముగా తండ్రి వచ్చిన నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. కృపాక్షేమాలతో మీరు నింపండి. ఈ నూతన సంవత్సరం అంతయు ఘనముగా నీ బిడ్డలను ఎంచమని వేడుకుంటున్నానయ్యా. ఘనముగా ఘనపరచమని కోరుకుంటున్నానయ్యా. నీ దాసుని మరుగు చేసి నీ దాసునిలో నుండి నూతన సంవత్సరము అయ్యా మాట్లాడిన విషయాలను బట్టి మిమ్మలను స్తుతిస్తున్నానయ్యా. కనికరించి కార్యాన్ని జరిగించమని, మేలును చేయమని, బలహీనతలన్నిటినీ తొలగించి నీవే బలపరచమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి, సహవాసము, ఆయన సమాధానము సదాకాలము నిలిచే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కాపుదల మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. నూతన సంవత్సరంలో